రైట్. ఇక ములుగు జిల్లాలో కాంట్రాక్టు బేసిక్ ఉపాధ్యాయులు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర సిఆర్టీ ఉపాధ్యాయ సంఘం ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిరవధిక సమ్మెలు చేపట్టాయి ఏజెన్సీ ప్రాంత సిఆర్టీ ఉపాధ్యాయులు. ఇక గత 20 సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలోనూ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు చాలీ వేతనాలు సకాలం రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎంటీఎస్ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మహిళా ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు అందించి తమ శ్రమను గుర్తించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి నిరవధిక సమ్మెను చేపట్టారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘ స్టేట్ ఉపాధ్యక్షుల్ని. ఇది మా గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా చేస్తున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు కూడా మమ్మల్ని దాటవేస్తూ మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి మొబపెట్టి తర్వాత కూడా దాన్ని దాటవేసుకుంటూ పోవడం జరిగింది. అదేవిధంగా మేము పోయినసారి కూడా 1064 మందిని టోటల్ గా పర్మనెంట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వేరే జేఎల్ డిఎల్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్నిట్లలో కూడా చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం. కాబట్టి ఆ తర్వాత మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. కానీ మాకు వాళ్ళు ఎలాంటి క్రమబద్ధీకరణ కానీ ఎంటీఎస్ కానీ ఇవన్నీ ఇవ్వకుండా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మన స్థానిక మన మంత్రివర్యులు సీతక్క గారు కూడా దీని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియపరిచి రేవంత్ రెడ్డి గారు